ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయంలో 36వ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము. దానిలోని అంశాలను కూడా తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనము 37వ శ్లోకాన్ని దాని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాం. మనం ఎప్పటిలాగానే మన 36వ శ్లోకం వరకు తెలుసుకున్నది ఏమిటో ఒకసారి పునశ్చరణ చేసుకొని దాని కంటిన్యూషన్లో 37వ శ్లోకంలో ఏం చెప్పారనేది యాడ్ చేసుకుందాం. అయితే ఈ 36వ శ్లోకంలో ఏం చెప్పిండు అంటే, పాపాత్ములందరూ కూడా ఈ పాపం అనే సముద్రంలో మునిగి తేలుతూ ఉంటాం మనము. అట్లాంటప్పుడు మనకు జ్ఞానం అవసరం. జ్ఞానము అనే పడవను ఎక్కామనుకో, అప్పుడు ఈ పాప సముద్రాన్ని ఈజీగా నువ్వు అంటే ఒడ్డుకు చేరుకోగలుగుతావు. ఈ సముద్రం నుండి బయటపడగలుగుతావు, అంటే ఈ పాపాల నుండి బయటపడగలుగుతావు. అంటే పాపం అనేది ఏమిటి అంటే, నీకు ఒకటి ఇప్పుడు ఒక రోగం వస్తుందండి, జ్వరం వచ్చింది అంటే, జ్వరము వచ్చినప్పుడు ఎవరికైనా జ్వరం వస్తుంది, అంతే తీవ్రంగా ఉన్నప్పుడు అంతే ఇబ్బంది కలిగిస్తుంది. కానీ ఆ మనిషి యొక్క తట్టుకునే శక్తి, ఇమ్యూనిటీని బట్టి వాళ్ళు తట్టుకోగలుగుతారా తట్టుకోలేరా అనేది ఉంటుంది. అంతేగాని జ్వరం రావడంలో తేడాలు ఉండవు. జ్వరానికి తరతమ భేదాలు ఉండవు. వ్యాధికి షుగర్ వచ్చింది అని అంటే ఆయన చేసే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి దాన్ని బట్టి ఆయనకి ఎఫెక్ట్ ఎట్లా ఉంది అనేది ఉంటుంది. అంతేగాని ఈ మనిషికి అయితే తొందరగా అటాక్ అవుతుంది, నాకు బాగా ఇదైపోతుంది అంటే ఆయన శరీర తత్వాన్ని బట్టి అది జరుగుతూ ఉంది. ఆయన చేసే పనులను బట్టి ఆయనకు ఆ విధంగా తేడాలు ఉంటాయి. కానీ షుగర్ బీమారికి వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడతా, వాళ్ళని తక్కువ ఇబ్బంది పెడతా అనుకోదు అది. కాబట్టి అట్లనే పాపం అనేది ఎవరు చేసినా, నువ్వు బాగా డబ్బున్నోడు చేసినా, చదువుకున్నోడు చేసినా, ఇప్పుడు చదువుకున్నవాడైనా తల్లిదండ్రులు తిట్టడం పాపము. వాడు ఎంత చదువుకుంటే ఏంటిది, వాడికి పాపం రాదా? వస్తుంది. అజ్ఞాని తల్లిదండ్రులు తిట్టినా అదొక పాపము వస్తుంది. ఎవరికైనా హింస పెట్టిండు అదొక పాపము. ఎవరినైనా అనవసరంగా దూషించిండు, నింద చేసిండు, గురువులను నింద చేస్తారు కొంతమంది డబ్బు అహంకారంతో. అయితే పిచ్చోళ్ళు అజ్ఞానులు కూడా తిడుతూ ఉంటారు. అహంకారంతో చదువు అంటే డబ్బు హోదాలు ఉన్న వాళ్ళ పిల్లలు, ఇప్పుడు మా నాన్న రాజకీయ నాయకుడు అని వాళ్ళ పిల్లలు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు, మాకు ఎదురు లేదనుకొని. పోలీస్ ఆఫీసర్లు చెప్పినా లెక్క చేయరు, ఉపాధ్యాయులు చెప్పినా లెక్క చేయరు, నాకేం తక్కువ అన్నట్టు. అంటే అదేంటిదంటే ఇవన్నీ కూడా మనం పాపం కిందనే, చెడు పనులు ఏవైనా కూడా పాపాల కిందనే వస్తాయి లెక్క. అంటే మనం రోజులో అన్నీ దాదాపు పాపాలే చేస్తూ ఉంటాం. ఎవరినో తిడుతూ ఉంటాం, ఎవరి గురించో చెడు ఆలోచన చేస్తాం, చెడు మాటలు మాట్లాడతాము, చెడు విషయాలు చూస్తాము, కొంతమందిని సపోర్ట్ చేస్తాము. అవును వాడు మంచిగా చేసిండు, వీడికి బాగా అహంకారం ఉండే అందుకే వీడు అట్లా చేసిండు అంటే వీడు చేసింది తప్పైనా మనం సమర్థిస్తున్నాం. ఇప్పుడు దుర్యోధనాదుల వైపు భీష్ముడు ఉన్నందుకే కదా ఆయన అంపశయ మీద అన్నాడు. ఎందుకు? ఆయన ధర్మాత్ముడే, ఆయన ఏం తప్పు చేయలేదు. కానీ ఆయన ఏం చేసిండు, దుర్యోధనుడు అధర్మం చేస్తున్నా కూడా రాజ్యాన్ని నిలబెడతా అని పేరుతోని అధర్మ పక్షంలో ఉన్నాడు ఆయన. ఇది అధర్మము, నేను అనాలి కదా, ధర్మం వైపు ఉండాలి కదా. నీకు ధర్మం ఏంటో తెలిసినప్పుడు లేడు. అయితే కొంతమంది భయానికో, వాళ్ళ డబ్బు హోదాకో భయపడో, లేకపోతే ఏదో రకంగా వాళ్ళు సహాయం చేస్తారనో, వాడు మంచోడు కాదు కానీ ఏం చేస్తాం, వాడికి అధికారం ఉన్నది కాబట్టి వాడికి సపోర్ట్ ఇవ్వాలి అని అధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం.
ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ న్యాయ నిర్ణేతలుగా ఇగో చెడుతనం చూపించినా కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మన ఇంట్లో కూడా అటువంటిది. ఒక మొండివాడు ఉంటాడు, ఒక పిల్లవాడు. ఆ మొండివాడు తిడుతూ ఉంటాడు మంచివాడిని. కానీ ఏం చేస్తాము, ఆ మొండివాడిని కాపాడాలి, వాడు కూడా వాడికి పిచ్చోడు, వాడిని ఎట్లా చేయాలి అని వాడి వైపు మాట్లాడాల్సి వస్తుంది. మన కొడుకు కాబట్టి అని, మన పిల్లడు కదా అని. అంటే ఇట్లా మనకు తెలియకుండా కూడా చేస్తూ ఉంటాం, తెలిసి కూడా చేస్తూ ఉంటాం. అందుకే చెప్తారు రోజు ఒక 10 పాపాలు చేస్తామట. మాటలతోని కానీ చేతలతో కానీ, అంటే వాక్కులతోని కర్మలతోని చేస్తూ ఉంటాం. అయితే ఇట్లాంటివన్నీ కూడా పాప సముద్రము. ఇక పాపాలు లేనిది ఎక్కడున్నది. కాబట్టి ఇవి భయాలు బాధలకు కారణము అవుతాయి. ఇవే మనము ఒక తప్పు చేస్తాం, తప్పు చేసినప్పుడు భయపడతాం, భయం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇప్పుడు మంచి వాళ్ళని తిట్టినాం అనుకోండి, అయ్యో ఎందుకు తిట్టినాం అని బాధపడతాం. ఎవరినన్నా అధికారులను ఏదన్నా తప్పు చేసినాం అనుకో, వాడు ఏమంటాడో అని తెల్లారి భయం ఉంటుంది. దొంగతనం చేసిన వాడికి దొంగ పట్టుకుంటాడేమో అని భయం ఉంటుంది. ఇట్లా తప్పు చేసినప్పుడు తప్పకుండా భయం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మరి పాప భయం అనేది మనకు సహజంగా వస్తూ ఉంటుంది. అయితే ఒకప్పటికి మనం ఏమనుకుంటాము, కొన్ని రోజుల దాకా ఈ పాపాలు చేసినా కూడా మనం లెక్క చేయం, పట్టించుకోము, వాటి గురించి ఆలోచించము. ఏమవుతుంది, అందరూ చేస్తున్నారు మనం చేస్తున్నాం, అది ఏది అనుకుంటూ మనం ధీమాగా ఉంటాం. అది పాపం అనుకోము. అందరు చేస్తుండ్రు కదా, మనమే ఒక్కడమే చేస్తున్నామా, అందరు ఎట్లుంటే మనం అట్లుంటాం అనుకుంటూ మనము అట్లాంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడో కొన్ని రోజులకు పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడేమనుకుంటాం, మనకు కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు వీటికి బ్రేక్ పడుతుంది. అప్పటిదాకా ఉన్న ధైర్యం పోతుంది, భయంలో పడతాం. మనకు నిజంగానే అనారోగ్య సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు ఏమనుకుంటాం, అయ్యో నేను ఎన్నో తప్పులు చేసినా, చేయకూడని పాపాలు చేసినా, అప్పుడు వాడిని ఇట్లన్నా వీడిని అట్లన్నా ఇది చేసినా అని పశ్చాత్తాపంతో కుమిలిపోతాం. మరి ఏ పాపాలు చేసినావో నీకు తెలుసు. ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయండి, మనం నిజంగానే పాపం చేసినవి ఎవరికి చెప్పుకోలేము జీవితంలో. భార్యకు చెప్పలేము, భర్తకు చెప్పలేడు, తల్లిదండ్రులకు చెప్పలేము. అట్లాంటి సిగ్గుమాలిన పనులు కూడా చేసి ఉంటాం. ఎప్పుడో మైండ్లో ఏదో ఆలోచన వస్తుంది, దాన్ని ఎవరికి చెప్పలేరు. కానీ అదొక పాపం. అయ్యో నేను అప్పుడు ఇట్లా అనుకున్నా, ఇట్లా మాట్లాడినా, ఇట్లా చేసినా అనేది మనకెప్పటికీ ఏమంటారు, చెవులో జోరీగా కాల్లో రాయి అంటూ ఉంటారు, చెప్పులో రాయి అంటారు కదా. అట్లా మనకు తెలుస్తూ ఉంటుంది. మనకేమైనా ఇబ్బందులు కలిగినప్పుడల్లా మనకు అట్లాంటివి, అయ్యో నేను ఆ రోజు అట్లా చేయకపోయేది ఉండే. అది ఎవరికి చెప్పరాదు. ఎవరికి చెప్పకపోయినా భగవంతుడికైనా చెప్పుకోవాలి మనం, మన మనసులో మాటలు. అందుకే దైవాన్ని కొలవండి, దైవంతో మాట్లాడండి. మీ కష్టాలు ఎవరికో చెప్పుకుంటే ఎవడు తీర్చాడు. మీరు చేసిన తప్పులను భగవంతుని ముందు మీరు ఒప్పుకోవాలి. ఎవరి ముందో ఒప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు నువ్వు చేసిన ప్రతి తప్పుకు పోలీసులు వచ్చి నిన్ను శిక్షిస్తున్నారా? శిక్షించట్లే, ఎవరు ఏమనట్లేదు. నువ్వు తప్పులు చేసినా నీకు తెలిసినా నీకేం శిక్ష పడట్లే. అప్పుడు కూడా నువ్వు కుమిలిపోతావు. కాబట్టి ఏం చేయాలి, మనం చేసిన తప్పులను క్షమించుమని ఆ భగవంతుని రోజు ప్రార్థించాలి. అయ్యా నేను తప్పులు చేస్తూ ఉన్నా, నన్ను తప్పులు చేయకుండా కాపాడు అని కనీసం మనము వేడుకోవాలి. అట్లా వేడుకోం మనము. ఇంకా మనకు ఏవో కోరికలు కావాలి, మేము అటు పోవాలి, ఇటు పోవాలి, మాకు బంగారం కొనుక్కోవాలి, పెళ్ళి కావాలి, ఉద్యోగం రావాలి, వీటి గురించే కోరుకుంటాం భగవంతుడిని. మనను సరైన మార్గంలో నడిపించు అని కోరుకోము. మనం తప్పు చేసినాము అని భగవంతుడి ముందు కూడా ఒప్పుకోము. కానీ
మా కష్టం వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ గుర్తొస్తాయి, భయపెడతాయి అన్నమాట అవి. మరి అది అధర్మం అని తెలుసు, చేసిండు అంత పాపమే, అందుకే భగవంతుడు నాకు శిక్ష వేసిండు అని మన మనసులో అనుకుంటాం. పైకి మాత్రం ఏమంటాం, మేము ఎన్నడూ ఏం పాపు చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు, అయినా కానీ మాకు దేవుడు శిక్ష వేసిండు అంటాం. అంటే చూడండి, ఇది కూడా పాపమే. నీ మనసులో ఉన్నది వేరే, నువ్వు చెప్పేది బయటకు వేరే. నీకు తెలుసు నీకెందుకు ఈ కష్టం వచ్చిందో నీకే తెలుస్తుంది. నువ్వు ఒకప్పుడు ఇట్లా చేసిన, నేను ఒకళ్ళకి ఇట్లా చేసిన కాబట్టి నాకు ఇట్లా జరుగుతుందని మనకు ఈ కలియుగంలో ఇప్పటిదిప్పుడే తెలుస్తుందట. మనం ఎవరైనా మోసం చేసి పైసలు తెస్తే తెల్లారు ఇంకోడు మనకు మోసం చేస్తాడు. వాడు మోసం చేసి తెచ్చిన అందుకే ఇది అయింది అని నీకు తెలుస్తుంది, కానీ నువ్వు బయటకు ఒప్పుకోవు. ఆ ఒప్పుకోవడం అనేదే పశ్చాత్తాపడము. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు మనిషికి. అయితే మరి ఆ పశ్చాత్తాపడి పరిహారం చేసుకోవాలి. దానికి మనం ఎవరికైతే నష్టపరిచినామో ఇంకొకళ్ళకు సహాయం చేయాలి. ఒక చెట్టు నరికేస్తే ఆ చెట్టు ప్రదేశంలో మనం ఏం చేయలేము, నరికేసిన తర్వాత అది పాపము, దాన్ని హింసించినాం. కాబట్టి అటువంటి ఒక 5 చెట్లు నాటి వాటిని పోషించాలి. పోషిస్తే ఏమవుతుంది అని అంటే మనము చేసిన దానికి పశ్చాత్తాపడి దానికి పరిహారం చేసుకున్న వాళ్ళం అవుతాం. అంతేగాని మనము చేస్తూ పోతూ ఉంటాము, కష్టం వచ్చినప్పుడు అయ్యో నేను తప్పు చేసినా అని దేవుడికి కూడా చెప్పడానికి నామోషి, పైనుండి మరి పాపాలను అంటే మనం ఎప్పుడు కలుగుతుందంటే జ్ఞానము అంటారు. అందుకే అయ్యో ఇవన్నీ చేయించేవాడు భగవంతుడు, చేసేది నేనైనా, మరి మంచి పనులైనా చేసేది నేనైనా, చేయించేది నాకు లాభం చేసేది భగవంతుడు అనే భావన కలిగి ఉన్నప్పుడు కష్టం వచ్చినా అది నా పూర్వజన్మ కృతం పాపం అట్లా వచ్చేసింది అని అనుభవించి మనము ఆ విధంగా ఉండగలిగే స్థాయికి ఎదగడమే జ్ఞానము. మరి మనకి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈ 37వ శ్లోకం చదువుదాం. ఎదైదాంసి సమిద్ధ అగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా అంటున్నాడు. ఎంత చిన్న సింపుల్గా చెప్పేసిండు. అర్జున, ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మం చేస్తుంది. ఎన్ని కట్టెలు వేస్తే అంత మంట ఎక్కువ వస్తుంది, కాలిపోతాయి కదా. అట్లనే జ్ఞానము అనేది అగ్ని వంటిది, కర్మలను అన్నింటినీ భస్మం చేస్తుంది. మనకు జ్ఞానం కలిగినప్పుడు మనం చేసిన కర్మల గురించి పశ్చాత్తాపడి వాటికి పరిహారాలు చేసుకుంటాం కదా, అదే జ్ఞాన యజ్ఞము. నిజంగా మన పాపాలను చైతన్యం తెచ్చి హోమం చేసి దాంట్లో పడేయలేము. మనం చేసినవి ఎప్పుడో అయిపోయినాయి కర్మలు. ఆ కర్మలను మనము జ్ఞానంతో కాల్చి భస్మం చేసుకోవాలి. భస్మం చేసుకొని మళ్ళా కర్మలు చేయడానికి వీలు ఉండదు. అంటే నిజమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందినవాడు మళ్ళీ మోహంలోకి పోయి మళ్ళీ అదే తప్పు చేయడు. భగవంతుడు చెప్పేది అదే, నీకు క్షమిస్తా నేను, కానీ నువ్వేం చేయాలి? ఇప్పుడు చేసిన తప్పు చేసినా అయ్యో క్షమించు క్షమించు క్షమించి అడిగినావు. అడిగితే ఈరోజు నీకు క్షమించిండు, నీకు మంచి రోజులు వచ్చినాయి, గ్రాచారం మారిపోయింది, అన్నీ నువ్వు అనుకున్నట్టు అవుతున్నాయి, నీకు పైసలు వస్తున్నాయి, నీకు ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అవుతుంది, అన్నీ అవుతున్నాయి. అయినప్పుడు నువ్వేం చేయాలి? భగవంతుడు మనకి ఇవన్నీ ఇచ్చిండు అని మనం మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. అట్లా కాకుండా అన్నీ వచ్చేసినాయి కదా, ఇక అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ మనం తప్పు చేయడం మొదలుపెట్టినాం అనుకో, అహంకారము అనేది వస్తుంది మనకు. అన్నీ మంచిగా ఉన్నప్పుడు అహంకారం వస్తుంది, లేనప్పుడు కష్టం వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు. మరి నువ్వు చేసిన తప్పులన్నిటికీ పరిహారమే నీ కష్టం. వాటిని తొలగించుకోవడానికే నువ్వు కర్మలు చేయాలి. ఆ కర్మలు చేయకుండా
నువ్వు మళ్ళీ నీ సుఖాల కోసమే కర్మలు చేస్తున్నావు. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి. మన పాపాలు పోవాలి అంటే మనం పశ్చాత్తాప పడుతున్నాం, పడినంత వరకే. కానీ తర్వాత వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయట్లేదు. వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు మన కర్మబంధాలు అనేవి తొలుగుతాయి. ఆత్మజ్ఞానం వల్ల మనం ఆనందపడతాం. కానీ మనం అవి తొలగించుకుంటలేము. ఎంతసేపు మన కష్టం పోయి మా గ్రాచారం మారింది, ఇప్పుడు గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, మీకు అన్ని పనులు అయిపోతాయి అని చెప్తారు. ఆ గురువు దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి, ఇక్కడ ఇది చేసుకోండి, అది చేసుకోండి చెప్తాం. రోజు చెప్తే ఏం చేస్తాం? తాత్కాలికంగా అవి చేస్తున్నాం. ఆ దేవుడి దయతోని మనకు దేవతలు మన కోరికలు నెరవేరుస్తున్నారు. అదే చెప్తుండు. యజ్ఞం చేస్తే దేవతలు మనం చేసే దానాలకు దీనివల్ల ఫలితాలకు మనకు దేవతలు అనుగ్రహిస్తున్నారు. మనకు అప్పటిదప్పుడు కోరికలు నెరవేరుతున్నాయి కదా. జీవితంలో ఎప్పటికీ ఒకటేలా ఉండదు. కొన్ని కోరికలు నెరవేరుతున్నాయి. నెరవేరంగానే ఏమవుతుంది? మనకు మళ్ళీ అహంకారం వస్తుంది. అహంకారం వచ్చి నెతికెక్కగానే మళ్ళీ కష్టాలు వస్తున్నాయి. ఇది ఎందుకు రౌండ్ తిరుగుతుంది? మళ్ళీ ఏమంటాము? కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఒకరోజు కష్టం ఉంటుంది, ఒకరోజు సుఖం ఉంటుంది. అంతే కదా అనుకొని కష్టాలు దాటేసుకొని మళ్ళా కానీ మన జ్ఞానాన్ని పొందుతలేము. కష్టాలను దాటేస్తున్నాము, దాటేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు డబ్బులు తక్కువైనాయి, డబ్బులు ఎట్లా రావాలి అని దేవుడికి మొక్కుతున్నాం. ఆ పూజ చెయ్యి, ఈ పూజ చెయ్యి, డబ్బులు వస్తాయంటే పూజలు చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి. రాగానే ఆ పని మీకు తీరిపోతున్నది, ఆ కష్టం వెళ్ళిపోతుంది. మళ్ళీ మనము ఇరడెచ్చ మొదలాడు కథ మళ్ళీ పూర్వ జ్ఞానంలోనే ఉంటున్నాం, అజ్ఞానంలోనే. కానీ అయ్యో ఇట్లా ఎందుకు జరుగుతుంది, నేను ఇలా ఉండడం వల్ల ఈ విధంగా జరిగింది, ఇట్లా మళ్ళీ నేను చెయ్యకూడదు, ఆ వెనుకకి వెళ్ళకూడదు అంటే నిజమైన జ్ఞానం పొందినప్పుడు గురువుల ద్వారా నువ్వు ఆ నిజమైన భక్తి శ్రద్ధలతోని వాళ్ళ మీద గౌరవంతో జ్ఞానాన్ని పొందినప్పుడు అటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు ఇక మళ్ళీ ఈ మోహంలోకి వెళ్ళరు. ఇటువంటి పాపకర్మలు చెయ్యకుండా అప్పటిదాకా చేసిన వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళతారు. అది ఇక్కడ చెప్తున్నాడు. జ్ఞానము అనే అగ్నిలో మన కర్మలన్నీ భస్మం అయిపోతాయి. అంటే మనం చేసిన పాపకర్మలు కావచ్చు, పుణ్యకర్మలు కావచ్చు. పుణ్యకర్మలు పోతూ ఉంటాయి, సుఖాలు అనుభవిస్తుంటాం, పాపకర్మలు పోతూ ఉంటాయి. అన్నీ బ్యాలెన్స్ మొత్తం జీరో అవుతుంది. జీరో అవడం అంటే ఏంటిది? ఇప్పుడు పాపాలు లేవు, పుణ్యాలు లేవు, ఆ స్థాయికి వస్తాం. వచ్చినప్పుడే భగవంతుడు మనము శుద్ధులమైనము, పరిశుద్ధులమైనము అన్నట్టు. జ్ఞానం ఉన్నా ఇప్పుడు డబ్బులు ఉంటే మళ్ళీ డబ్బులతో మనకు లింకే కదా. భయము, దాన్ని దాచాలి అని, దాన్ని ఎవరికైనా దానం చెయ్యాలి అంటే చేస్తామా? చెయ్యము. జమ చేసుకున్న పైసలు అవి ఉన్నన్ని రోజులు అవి నీకు ఏ విధంగా వచ్చినాయో ఆ కర్మలన్నిటితో నీకు లింక్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏ విధంగా ఆ డబ్బును సంపాదించినవో ఆ సంపాదించిన డబ్బుతోని నువ్వేం చేయాలి? నీ పాప పరిహారాలు చేసుకుంటూ వెళ్ళిపోయి వాటిని మొత్తము మళ్ళీ నువ్వు ఇచ్చేయాలి. ఇప్పుడు ఒక ముసలమ్మ ఉన్నదండి, 96 ఏళ్ళు. ఆమె గైనకాలజిస్ట్గా పనిచేసింది, ఇప్పటికీ పనిచేస్తుంది. ఆమె ఏం చేసింది? ఆమె ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించింది డాక్టర్గా. ఆమె సంపాదించింది ఈ చివరి దశలో ఆమె మొత్తము ఆడవాళ్లకు ఉపయోగపడే విధంగా చారిటీకి ఇచ్చేసింది ఆమె సంపాదించిన డబ్బునంతా. అంటే ఇప్పటిదాకా అనుభవించాను, చేశాను, ఎట్లా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం, మళ్ళీ ఆ డబ్బును వాళ్లకు ఇచ్చేసినాం. అప్పుడు ఏమైంది? నిల్ బ్యాలెన్స్ అవుతుంది. ఆ నిల్ బ్యాలెన్స్ అంటే పాపము పుణ్యము సమానంగా అయిపోయింది. ఇక కథ జీరో.
అయితే అప్పుడు ఆమె జ్ఞానం కలిగినట్టు. అంతేగాని ఆ స్టేజ్లో కూడా ఇంకా ₹1,00,00,000 కావాలి నాకు అని ఆమె పనిచేసింది అనుకోండి, ఆ చిత్తశుద్ధి లేకుండా ఇంకా డబ్బు కోసమే పని చేస్తూ ఉందనుకోండి, అంటే ఏమన్నట్టు? ఆమె జ్ఞానం కలిగినట్ట? కలగనట్టే. అది మనం తెలుసుకోవాల్సింది. అయితే మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా దీంట్లో నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. అంతేగాని మనము దీన్ని పట్టించుకోము. మనకు సుఖాలు రాగానే ఎక్కిపోతూ ఉంటాము. నాకేం తక్కువ, దేవుడు ఇచ్చినంత నేనైతే అది చేసిన, ఇల్లు కొన్నా, అది కొన్నా, ఇది చేసిన, కొడుకు చదివిపించిన, ఉద్యోగం ఇప్పించిన, మా బామ్మడికి ఇచ్చిన, అందరికి ఇచ్చిన, చేతనైనంత అందరికీ సేవ చేసిన, అందరికి ఇచ్చిన, నేనైతే నేను అని ఎప్పుడు అంటున్నావో అప్పుడే అది అహంకారం అయిపోతుంది. అట్లా ఏదైనా గుప్తంగా ఏమన్నాడు భగవంతుడు, పేరు కోసం చేయాలని చెప్పలేదు. అక్కడ ఇచ్చి మనం పేపర్లో ఫోటో వేయించుకొని ఇన్ని కోట్లు ఇచ్చినాం అని చెప్పొద్దు. మనము చెప్పొద్దు. వేరే వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటారు కావచ్చు పలానా వాళ్ళు ఇచ్చిందని, కానీ మనము నేను చేసిన అని మనం ఎప్పుడైతే అంటున్నామో అది మళ్ళీ అహంకారం కిందికే వస్తుంది. కాబట్టే మనము జ్ఞానము పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా వినయంతో ఉంటారు. ఎంత గొప్పవాళ్ళైనా చూడండి, వాళ్ళ దగ్గరికి పోతే చిన్న చిన్న ఆఫీసర్ దగ్గరికి పోయినా కూడా కసురుకుంటారు. వాళ్ళ అధికారి అయినారు, కొత్తగా అధికారి అయినప్పుడు. కానీ అదే ఒక కలెక్టర్ దగ్గరికి పోయినామనుకోండి, అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కలెక్టర్ దగ్గరికి పోయినామనుకోండి, ఆయన ఒక పల్లెటూరు నుంచి వచ్చిన చిన్న స్థాయి మనుషులైనా కూడా ఓపిగ్గా వింటాడు వాళ్ళు చెప్పేది ఏంటిదో. విని సరే మేము దాని గురించి పరిశీలిస్తామని చెప్తాడు. అంతేగాని అనవసరంగా వర్రాడు, అధికారాన్ని చెలాయించాడు. కొంతమంది చూస్తుంటాం కదా, వచ్చిన వాళ్ళ మీద ఒర్రుడు, ఎళ్ళగొట్టుడు, అహంకారంతో ఇట్లా చేయడము అన్నీ చూస్తూ ఉంటాం మనం. పేపర్లలో న్యూస్లు వస్తూ ఉంటాయి కదా. అటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా, ఎంతో చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో వినయంగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళ స్థాయికి తగినట్టు ఆ జ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి పెద్దలను అట్లా ధిక్కరించవద్దు. మరి వాళ్ళు తప్పులు చేస్తలేరా అంటే అది వేరే విషయం, అది కాదు. కానీ మనము కొన్ని నేర్చుకోవాలి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి. అందరికీ అన్ని క్వాలిటీలు ఉంటే వాళ్ళు మోక్ష అర్హత పొందుతారు. అప్పుడు స్థితప్రజ్ఞులు అవుతారు. వాళ్ళకి అధికారం అవసరం ఉండదు, ఏదో అవసరం ఉండదు అప్పుడు. కానీ వాళ్ళు ఇంకా ఏదో సేవ చెయ్యాలి అని కోరుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఏమవుతున్నది, కొన్నిటికి కట్టుబడి ఉండవలసి వస్తుంది. కొంతమంది తొక్కిపడేయాలి రాజకీయాలల్లో, లేకపోతే వాళ్ళు వీళ్ళకి అడ్డు వస్తూ ఉంటారు. మరి అడ్డొచ్చిన వాళ్ళని తొలగించుకోవాల్సిందే కదండి రాజ్యపాలన చేయాలన్నప్పుడు. మరి వాళ్ళు కర్మలు చేయాలి అట్లా. కాబట్టి వాటి అన్నిటితోని మనము మన జీవితాన్ని పోల్చుకోవద్దు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, మన స్థాయిలో ఏది కరెక్టు అనేది మనము ఆలోచించుకుంటూ చేసుకుంటూ పోవాలి. మరి వాళ్ళు చేసిండ్రు కదా అంటే రాజుకు నక్కకు నాగలోకానికి ఒకటే అంటే ఎట్లుంటుంది? కాదు కదా. ఇప్పుడు మనకి చిన్న జ్వరం వచ్చిందో, సర్ది అయిందో ఒక గోళీ వేసుకుంటాము. ఎవరో తెలిసిన గోళీ ఉంటే పారాసెటమాల్ ఏదో వేసుకుంటాము. అదే ఇంకా పెద్ద రోగం వచ్చింది అంటే డాక్టర్ దగ్గరికి పోమానండి. అట్లానే మనం చేసే పనులు స్థాయి కూడా ఉంటుంది. రాజకీయ నాయకులు చేసే స్థాయి వేరు ఉంటుంది, ఒక ఎమ్మెల్యే చేసేది వేరే ఉంటుంది, సర్పంచ్ చేసేది వేరే ఉంటుంది. మనం ఇండిపెండెంట్గా మనం ఏదో ఎంప్లాయీస్ ఉండి సామాన్య ప్రజలము, మనం చేసే విధానము వేరే ఉంటుంది. మనం ఏదో మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే, ఏదైనా అవసరమైతే సహాయం చేయడము, మాట్లాడడము, ఇట్లాంటివి చేస్తాం కదా.
అంటే మన స్థాయికి తగినట్టుగా మనము ఇతరులను గౌరవిస్తూ మనము వాటిని పాటించాలి. పాటించడము అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు ఏ స్థాయిలో చేస్తున్నావు అన్నదిగా. నువ్వు బంగారం ఇస్తున్నావా అంటే విజయ్ చీఫ్ మినిస్టర్ అయ్యండు, ఆయన బర్త్డే రోజు పుట్టిన పిల్లలకు గోల్డ్ రింగులు ఇచ్చిండు. ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యండు, ఆయన చాలా డబ్బులు ఉన్నాయి, ఆయన సూపర్ స్టారు కాబట్టి ఆయన ఇచ్చిండు. అందరు ఇవ్వగలుగుతారా? బర్త్డేకి పిల్లలకు పుస్తకాలు కొనియండి, పెన్నులు కొనియండి 10 మందికి మీ బర్త్డేకి. అంటే మన స్థాయిలో మనం చేయడం అన్నమాట. ఇట్లా మనం ఏం చేసుకోవాలి, మన పద్ధతులు మార్చుకుంటూ జ్ఞానం వైపు అడుగులు వేయాలి. వేస్తే ఏమవుతుంది అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా అగ్నిలో అంటే జ్ఞానంతో చేసినప్పుడు అవి అగ్నిలో భస్మం అయిపోతాయి, ఆ పాప పుణ్యాలు అనేవి. అప్పుడు మనము మోక్ష అర్హత పొందుతాం. జ్ఞానం వల్ల కర్మం అనేది నాశనం అయిపోతుంది, కర్మ బంధాలు అనేవి తొలగిపోతాయి. అంతేగాని మళ్ళీ 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 మనం చేసిన వాటినే మళ్ళీ చేసుకుంటూ వెళ్తే కర్మ బంధాలు ఇంకా ఎక్కువైతాయి. కాబట్టి మనం కర్మ బంధాలను తొలగించుకుంటూ పోతేనే మనకు ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. ఇది ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమైంది. మరి 38వ శ్లోకంలో ఏం చెప్పినో మళ్ళా తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.